హాయ్ గైస్, ది రివ్యూ ఆఫ్ స్వాగ్. రివ్యూస్ ను బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొడుతూనే ఉన్నాడు భయ్య. హోమ్ బీమ్ వ్యూస్ కావచ్చు, ఇంతకుముందు చేసిన సినిమాలు కావచ్చు, ఇలా తను స్టోరీ సెలెక్షన్ అయితే నాకు నచ్చింది. ట్రైలర్ చూస్తే బాగుంది కదా, ఇదేదో కొత్తగా ఉంది కదా అనేసి ట్రై చేశాను. సో సినిమా చూశాక నాకు ఎలా అనిపించింది అంటే రివ్యూలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్ గా నేను స్టోరీ ప్లాట్ ని అస్సలు రివీల్ చేయను. స్పాయిలర్ చేయడం నాకు అస్సలు ఇష్టమే లేదు. సినిమా చూస్తే మాత్రం నాకు దశావతారం కనిపించాడు భయ్య శ్రీ విష్ణులో. కమల్ హాసన్ గారు దశావతారంలో ఏ రేంజ్ లో యాక్టింగ్ చేసిండో, మన శ్రీ విష్ణు కూడా ఈ స్వాగ్ సినిమాలో ఆ రేంజ్ లో కనిపించాడు. నాకు తనలో కమల్ హాసన్ ని చూశాను నేను. మాస్ అనిపించింది. సినిమా తోపు ఉంది. అసలు డిఫరెంట్ గెటప్స్, ఆ క్యారెక్టర్స్, శ్రీ విష్ణు నిజంగా తోపు. అసలు నేషనల్ అవార్డు రావాలి భయ్య. ఆ రేంజ్ లో పర్ఫామ్ చేసిండు. నిజంగా చెప్తున్నా, నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. యాక్టింగ్ అయితే ఇరగదీసిండు భయ్య శ్రీ విష్ణు. ఈ సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. రీతు వర్మ, సునీల్ గారు ఉన్నారు, అండ్ గెటప్ శ్రీను ఉన్నారు, అండ్ ఇంకా చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మనకు తెలిసిన యాక్టర్స్. సో సినిమా డెఫినెట్లీగా చూడొచ్చు భయ్య, వర్తి వాచ్. ఇంకా సినిమా గురించి చెప్పాల్సింది ఏం లేదు. సినిమా నేను ఎంజాయ్ అయితే చేశాను మరి. సో స్పాయిలర్ చేయవద్దు కాబట్టి సినిమా స్టోరీ మొత్తం చెప్పట్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, అండ్ స్టోరీ కొత్తగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ని డేర్ చేసి మరి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు మన శ్రీ విష్ణు. సో మంచి సినిమా, మిస్ అవ్వకండి. నాకైతే నచ్చింది. ఈ సినిమాకి నా రేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు సినిమా చూడండి, మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో ఇది మరి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.